ఆర్ఎస్ఆర్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్వేత. మదనపల్లి నియోజకవర్గం కొండమారిపల్లి గ్రామంలో మరియు తట్టివారిపల్లి గ్రామం తట్టివారిపల్లిలో వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైద్య విద్య, ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణతో పేదల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యతిరేక వైఖరి కొనసాగుతోందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. మదనపల్లి మండలం కొండమర్రిపల్లి తట్టివారిపల్లిలో కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వర్షం పడుతున్నా కార్యకర్తలు, నాయకులు కోటి సంతకాల సేకరణలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో పరికరాలు గుంటూరు జీజీహెచ్కి తరలించడాన్ని ఖండించారు. వైద్య కళాశాలలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న తరుణంలోనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అధునాతన పరికరాలు గుంటూరు జీజీహెచ్కి తరలింపు చోటు చేసుకున్నాయని, ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరణకి బలం చేకూరుస్తుందని అన్నారు. 35 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగానికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకి మదనపల్లి నియోజకవర్గంలో రోడ్లు మొత్తం గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా మదనపల్లి బెంగళూరు రోడ్డు, రామసముద్రం, నిమ్మనపల్లి రహదారులు మరింత దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణతో పాటు మదనపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో చేపడితే పేదలకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి తేవడాన్ని ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డి సృష్టించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు వస్తాయా అన్న కుతంత్రంతో మెడికల్ కళాశాలల్ని పీపీపీ అంటూ ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. సంపద సృష్టి అంటే వేలల్లో ఖర్చు పెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో పెట్టి చదివేలా చేయడమేనా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డి, కరుణాకర్ రెడ్డి, తట్టి శ్రీనివాసులు రెడ్డి, వెలుగు చంద్ర, దీప వేమారెడ్డి, ఇస్మాయిల్, సాంబశివారెడ్డి, మాధవరెడ్డి, అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా వైసీపీ సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి, మదనపల్లి మండల జనరల్ సెక్రటరీ కొత్తపల్లి మహేష్ బాబు, చిప్పిలి మల్లికార్జున, మేరీ, శ్యామల, నాగమణి, హబీబ్, నాగార్జున, చెన్నా, జబీవుల్లా, కిజర్ ఖాన్, తట్టి మోహన్ రెడ్డి, తట్టి నాగరాజు రెడ్డి, తట్టి చిన్నమోహన్ రెడ్డి, అరుణ్ బాబు, తట్టివారిపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం ఎందుకంటే మీకు అందరికీ తెలిసింది, ఈ రకంగా ఇంత వానలో కూడా ఇంత ఇదిగా తీసుకుని వచ్చి మీకు మీటింగ్ చెప్పడం అంటే మీకు అవగాహన కల్పించాలి. ఏం జరుగుతుంది మనం ఏమనుకుంటున్నామంటే ప్రశాంతంగా ఉండి ఏమి లేదే మామూలుగానే ఈ కూటమి ప్రభుత్వం అంతా బాగానే చేస్తుంది మనం అనుకోవచ్చు. కానీ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాల్లో కూడా ఇది నిమగ్నమైంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది కదా, మెడికల్ కాలేజీలో నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న మొత్తం ఇది మెటీరియల్ ఉండింది. ఇక్కడ నుండి మొత్తం తరలించేస్తాం. ఎక్కడికి? గుంటూరు. సామాన్లన్నీ ఖాళీ చేసేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేదో ప్రైవేటైజేషన్ చేసేస్తాం. ఇంక మీద ఉండే పేద ప్రజలు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేసుకోవాలంటే కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు కార్డు చెల్లించుకోవాల్సిందే. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు డబ్బు కట్టేసి స్కానింగ్ చేయించుకోవాల్సిందే, ఎక్స్రేలు చేయించుకోవాల్సిందే, మందులు కొనాల్సిందే. ఫ్రీగా ఉండే ఈ మెడికల్ హాస్పిటల్ను కూడా గవర్నమెంట్గా ఉండే హాస్పిటల్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి ఒక మెడికల్ కాలేజ్ కావాలా, ఇక్కడ ఉండే పేద ప్రజలకు పేద తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ బిడ్డలు డాక్టర్లు కావాలా, వాళ్ళందరూ బాగా చదివి డాక్టర్లు అయితే పేదవాళ్ళకు వాళ్ళు సేవ చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింటే దాన్ని కూడా ఒక దగ్గరగా 2 ఎకరాలు ఎకరా 100 రూపాయలతో ఏదో అమ్మేస్తాము. ఎకరా 100 రూపాయలు మొత్తం అమ్మేస్తాము.
ఈ రకంగా మొత్తం వచ్చిందో మార్చేసి ప్రైవేట్ పరం చేస్తాం. మనం ఏమనుకుంటున్నాము 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ నేనేం తప్పు చేయదనేవాడు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. ప్రజలకు వ్యతిరేక విధానాలు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చాలా వరకు చేశారు, కానీ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జరుగుతుంది. ఓటమి ప్రజల్లో వచ్చిందో చాలా వరకు చైతన్యం వస్తూ ఉంది. ఈ రకంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మదనపల్లికి ఈరోజు కాలేజ్ తీసుకుంటే వీళ్ళు దాన్ని గవర్నమెంట్ చేస్తా ఉన్నారు, ప్రైవేట్ చేస్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు రివ్యూ చేస్తా ఉన్నారని ప్రజలందరూ చూడబడుతూ ఉన్నారు. ఈవెన్ మేము పనుల్లో పోయేసి అవగాహన కల్పించడానికి పోతే కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చిందో ఈ పథకాల కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ఈ పథకాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఈరోజు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దగ్గర 17 మెడికల్ కాలేజ్ పేదవాళ్ళ కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించి చాలా వరకు పర్మిషన్లు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించి దాని తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందరూ ఇంజనీర్ అయినారు. ఈరోజు ఏ పల్లికి పోయినా ఏ విలేజ్కి పోయినా ఎక్కడ చూసినా ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళందరూ ఇతర దేశాల్లో పనిచేసేసి ఇక్కడ వచ్చిన మంచి మీడియా చూస్తున్నారు. ప్రతి ఊర్లో కొద్దిగా డూప్లెక్స్ ఇండ్లు ముందు మాదిరి లేదు. ఇప్పుడు పల్లెల్లో ముందు మేము ఉండేటప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు తిరిగేటప్పుడు పల్లెల్లో పోతే మొత్తం పూరి గుడిసెలు ఉండేవి. జనాలు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు ఆడపోయిన మదనపల్లి టౌన్ కంటే మంచి ఇండ్లు వచ్చిందో విలేజెస్లో ఉన్నాయి. దానికి మూల కారణం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు అందరూ ఇంజనీర్లు కావాలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్నప్పటికీ పేద ప్రజల కోసం ఆయన చేసినాడు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా డూప్లెక్స్ హౌసెస్ పనులన్నీ అభివృద్ధి చెందినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా తండ్రి వచ్చి అందరినీ ఇంజనీర్లు చేశాడు, నేను పేద బిడ్డలను డాక్టర్లు చేస్తాను అని కంకణం పెట్టేసి ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి అన్ని తీసుకొచ్చి మదనపల్లి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగింది. ఇదంతా ప్రైవేటైజేషన్ చేసేసి 30 సంవత్సరాల ఇండస్ట్రీ అన్న చంద్రబాబు నాయుడు గారు తప్పటడుగు చేసేసి 100% తప్పటడుగు చేశాను. ఆయనకి ఇప్పుడు తెలిసిపోతా ఉంది నేను ప్రజా వ్యతిరేక విధానాల్లో తప్పు స్టెప్ వేసేస్తాను, ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది అని చెప్పి. కానీ ఇప్పుడు రివర్స్ తీసుకోవడానికి ఆయనకి ఇగో అడ్డుపడతా ఉంది. నేను కానీ ఇప్పుడు రివర్స్ తెలిసిందానంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచినట్టు అయిపోతుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్క ఎందుకు చూస్తాను మీరు చూడాల్సింది ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది అనేది మీరు చూడండి. ఈరోజు ఆ హాస్పిటల్ తీసుకుని వచ్చింటే ఇది మన తిరుపతి బెంగళూరు మాదిరి కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ రెడీ అయ్యింది. ₹1 ఎవరికి ఖర్చు లేకుండా మీరు కానీ ఆటో డబ్బులే కావాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయింటే అన్ని రకాలుగా రూపాయి కూడా బయటకు తీసుకున్న స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ మంచి దగ్గర 600 మంది మెడికల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉండేది, పీజీ స్టూడెంట్ 100 మంది ఉండేది. ప్రొఫెసర్లు ఖర్చుతో చూసేస్తే వాళ్ళకి చాలా పేరు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది, మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది ఉద్దేశంతో ఇది ప్రైవేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వెయిట్ చేశారు. ప్రజా ఉద్యమం వస్తుంది, ప్రజలే తిరగబడతారు అని ఖచ్చితంగా ఆయన వెయిట్ చేశాడు. చేస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధితులు కాబట్టి ఏం మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడాల. ఇంకా లాస్ట్ ఏదో కష్టపడి ప్రజల కోసం చేస్తుంటే మొత్తం వెళ్ళిపోతుంది, మనకు వచ్చి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారే తెర మీదకి వచ్చారు. ఆయన వచ్చిందను ఈ 1,000,000 సంతకాల సేకరించేసి ఈ టోటల్ మా మదనపల్లి కూడా 60 నుండి 70,000 సంతకాలు సేకరించాలి. ఈ సంతకాలన్నీ మేము తీసుకుని పోయే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గవర్నర్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తారు, అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోతాయి. 1,000,000 సంతకాలు ఒక రాష్ట్రంలో పెట్టారంటే అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పెట్టింది. ఎక్కడ కూడా 1,000,000 సంతకాలు పెట్టి మాకు ప్రైవేట్ కాలేజీలు వద్దు, గవర్నమెంట్ కాలేజీలే కావాలా అని దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా 1,000,000 సంతకాలు పెట్టిండే ఉద్యమం ఇంతవరకు చేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ చేపించేసి ఖచ్చితంగా వీళ్ళు రిటర్న్ రావాలా, వీళ్ళు రిటర్న్ గా వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలు తాకకుండా గవర్నమెంట్ గానే పెట్టాలా, వాళ్ళ మీద ప్రెజర్ రైజ్ కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్షన్ తీసుకున్నారు. దానికి ఈ రోజు ఆయన పోరాడుతూ ఉండేది మనం ఆయన కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల కోసం ఆయన పోరాడుతున్నా. ఈ రోజు ఆయన పోరాడుతూ ఉంటారంటే కేవలం మీ బిడ్డల కోసం. మీ బిడ్డలు డాక్టర్లు కావాలా, మీ పేద బిడ్డలు డాక్టర్లు కావాలా, వాళ్ళు కూడా డబ్బుండే వాళ్ళు సమానంగా వాళ్ళు నిలబడాలా. డబ్బుండేవాడే కాదు డాక్టర్ కావాల్సింది, పేదవాడు కూడా డాక్టర్ కావాలా. డబ్బుండేవాడు జీవితాంతం పల్లకి మోస్తానే ఉన్నాడు, డబ్బు ఇది పేదవాడు అట్లాంటి పోయి పేదవాడు కూడా పల్లకీలో కూర్చోవాలా. డబ్బుండేవాడే కాదు, ప్రతి ఒక్కరు ఎవరు బాగా చదువుతారో వాళ్ళు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ తీసుకుని రావడం జరిగింది. కాబట్టి మీకోసం ఈరోజు మీరు పెడతా ఉన్నారు సంతకం, మీరు పెట్టే సంతకం మీ పిల్లల భవిష్యత్తు కోసం పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, మా కోసం కాదు, మీకోసం మేము ఫైట్అవుట్ చేస్తాను. మేము పబ్లిక్లో వచ్చేసాము, మీ దగ్గర మామూలుగా సంతకాలు వేమారెడ్డి అని చెప్తే ఆయన కూడా మీ దగ్గర సంతకాలు పెట్టించగలరు. కానీ మేము అట్లా చేయడంలా, మీకు అందరికీ అవగాహన కల్పిస్తా ఉన్నాం. మీకు అవగాహన కల్పించేసి మీ దగ్గర సంతకాలు తీసేసుకుని అన్ని ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ఓవర్ చేస్తాము, ఆయన గవర్నర్ గారికి హ్యాండ్ఓవర్ చేస్తాము. దానివల్ల దేశంలో మీద మొత్తం కాన్సన్ట్రేషన్ వచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద పోతుంది.
1 కోటి సంతకాలు ఒక రాష్ట్రంలో పెట్టించారంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు, ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు అనేది ప్రజలు దేశంలో ఉండే ప్రతి ఒక్కరు వచ్చిందో ఆయనకు ప్రెజరైజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతాడు చంద్రబాబు నాయుడు గారు తన జోలికి రాకుండా గవర్నమెంట్ కాలేజీలో పెడతాడు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతాం. అదేవిధంగా 11వ తేదీ కూడా ఒక ర్యాలీ పెట్టాం మొదలపల్లి చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. దాంట్లో మన ప్రియతమ ఎంపీ విష్ణురెడ్డి గారు కూడా వచ్చి వీళ్ళని పాల్గొంటారు. వీళ్ళందరూ వాలంటీర్గా వచ్చి స్వచ్ఛందంగా మీరు అక్కడికి వచ్చేసి ఆ ర్యాలీలో పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేసేస్తే అంటే ఇంకా మదనపల్లిలో ఒకటే కాదు జరిగేది, రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీ జరుగుతూ ఉంది. వీళ్ళందరి మద్దతు దానికి కావాలా. ఇది వచ్చి మన ప్రజలే చేసి గవర్నమెంట్ కాలేజీ మనం నిలుపుకోగలిగినామంటే మన బిడ్డలు డాక్టర్ అవుతారు, మనకు ఉచితంగా మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది. మన ఉద్యోగాలు ఈ కాలేజీలో వచ్చే ఉద్యోగాల్లో కూడా మన వాళ్ళకు లోకల్ కాబట్టి మనకు భాగాలు ఉంటాయి, చాలా ఉద్యోగాలు మనకు వస్తాయి. కాబట్టి ఈ ఉద్యమంలో మేమందరూ చేస్తున్నాం కాబట్టి ఈ వంతు సహకారం మాకు చాలా అవసరం. మీరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసి ఇవన్నీ సంతకాలు తీసుకుంటే మనం చేర్చల్లా. మీకోసం పోరాడే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా మీరు నిలబడాలి. యాక్చువల్గా ఈ ఉద్యమం అనేది తల్లిదండ్రులు మీరు టేకప్ చేయాలి, ఎందుకంటే మీ బిడ్డల కోసం చేస్తాం లేదు, మీరు ముందుండి చేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. మన కర్తవ్యం ఏమంటే అట్లీస్ట్ ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. ఆయనకు మనం సపోర్ట్ చేస్తే మన బిడ్డలకు మనం న్యాయం చేసుకోవాలనుకుంటాం. బిడ్డలు ఉంటారు, ఎంతో కష్టపడి చిన్నప్పుడు చదివిస్తాం, ఎంతో యూనిఫామ్లు పెట్టిస్తాం, గవర్నమెంట్లో చదివిస్తాం, అంతా చేస్తే పట్టణం వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో ఏం లేకుండా చేస్తాం ఈ గవర్నమెంట్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని దీనికి అడ్డంగా తిరిగేసి వేరే రాష్ట్రాల్లో కూడా అట్లే జరిగింది. మహారాష్ట్ర తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, ఉత్తరాంచల్ తీసుకోండి, ఆ పక్కంతా గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ చేస్తామంటే ప్రజలు తిరగబడినారు, రోడ్ల మీదకి వచ్చేసినారు, ధర్నాలు చేసినారు, రాస్తారోకోలు చేసినారు. అప్పుడు గవర్నమెంట్ వచ్చి దిగి వచ్చింది, వద్దు మేము దాని జోలికి పోము, గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్గానే ఉండిపోయి ఏమి ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. కేవలం 5,000 కోట్లు ఉంటే, కేవలం 5,000 కోట్లు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్గానే ఉండిపోవచ్చు. ఆ 5,000 కోట్లు లేకుండా లక్షల కోట్లు రాజధాని అమరావతి కానీ లక్షల కోట్లు పోలవరం తీసుకుంటారు. ఇక్కడ ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేవలం 5,000 కోట్లు ఇచ్చేదానికి వెనకాడు వేసి గవర్నమెంట్ చేసే ప్రజా వ్యతిరేక విధానాల్లో మీరందరూ నిరసిస్తూ అందరూ మాతో సహకారంగా రండి, జగన్మోహన్ రెడ్డి వెంటగా రండి, మనం అందరూ ముందు నడిపించేసి దీన్ని వచ్చిన సక్సెస్ చేసేసి మనం వచ్చింది ఈ గవర్నమెంట్ కాలేజ్ నిర్వహించడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఉంది. నాకు ఇక్కడ వేదిక పైన వైఎస్ఆర్ ఫ్యామిలీ నాయకులకి, మన సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్న గారికి, అనుషక్క గారికి, మళ్ళీ వెలుగు చంద్ర అన్న గారికి, మహేష్ అన్న గారికి, కొంతమంది పేర్లు అయితే నాకు సరిగ్గా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు మనం రచ్చబండ కార్యక్రమంలో 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నామంటే అది మన కోసం కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వాళ్లకు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం మనము ఈ 1 కోటి సంతకాల సేకరణ జగన్ చేయమని చెప్పారు కాబట్టి మనం చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మనము కొన్ని కోట్ల షావుకారులు అయితే ఏదైనా రోగాలు వస్తే కానీ వాళ్ళు లక్షలు పోసి హార్ట్ పేషెంట్లు కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటారు. కానీ బీదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అయితే మనం హాస్పిటల్కి వెళ్తే అంత డబ్బు కట్టలేము, వాళ్ళు చనిపోవడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఈ రోజు మీరు ఈ 1 కోటి సంతకాల సేకరణలో మీరు ముందడుగు వెళ్తే ప్రతి ఒక్క మన పిల్లలకి చాలా ఒక మెడికల్ కాలేజ్ మనకి ఇక్కడే ఉంది, శాంతినగర్ దగ్గరలోనే 1 కిలోమీటర్లోనే. ఆ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటీకరణ చేస్తే మన పిల్లలకు కానీ మనకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. విద్య కానీ మనము మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం అంటే ఒకటి విద్య, వైద్యం, ఈ రెండు మనకు చాలా ఇబ్బంది. కాబట్టి మన పేద పిల్లలు కానీ చదువుకోవాలనుకుంటే కానీ వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి ఎందు చేసి కావాలంటే 2 కోట్లు అవుతుంది. అలా చాలా మనం పెట్టలేం. కాబట్టి జగనన్న మన గురించి, మన పిల్లల గురించి, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి
ఇలా ఈ సంతకాలు సేకరణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని పేరెంట్స్ మాకు సహకరించి ఈ కోటి సంతకాల దాంట్లో సైన్ చేసి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మాకు నిసారన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ నమస్తే. ఆన్లైన్ ఉంది.
ఏం పెట్టలేదు సందర్భం